అధ్యాయం నుండి కొద్ది నిమిషాలు దేవుని మాటను మనం ధ్యానం చేస్తున్నాం. ఆదికాండం 17వ అధ్యాయము మొదటి వచనము. అబ్రాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండును. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. దేవుడు ప్రత్యక్షమయ్యాడు అబ్రాముకి. ఆయన మాట్లాడిన మాటల్లో ఒక మాట స్పష్టంగా చెప్పారు, నేను సర్వశక్తి కలిగిన, నాకేముందంటున్నాడు ఆయన? సర్వశక్తి. అయ్యగారి మెసేజ్లో ఆయన ఎవరు, ఆయన ఏం చేశారు, 2 మాటలు మనకు చక్కగా వివరించారు. ఆయన ఎవరు అంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఈ వచనాల్లో అయ్యగారు చెప్పిన మెసేజ్, ఆయన ఎవరు అంటే ఆయన క్షమించే దేవుడు, ఆయన రక్షించే దేవుడు. ఇక్కడ ఆయన అంటున్నారు, నేను సర్వశక్తి కలిగిన దేవుడను కనుక నా సన్నిధిలో నడచుచు. మొదటి మాట. రెండవది, నిందారహితుడవయుడు. నడచుచు అంటే ఇది ఇంగ్లీష్లో గ్రామర్లోకి వెళ్తే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు దీన్ని. అంటే నడుస్తున్నాడు ఆల్రెడీ. ఇప్పుడు నువ్వు నడుస్తున్నావు, కానీ ఈ నడక ఇంకా కొనసాగాలి. అలా కొనసాగుతూ ఉన్నప్పుడు నిందారహితుడుగా కూడా ఉండాలి. ఈ 2 లక్షణాలు కలిగి ఉండమన్నాడు. ఎందుకంటే అబ్రహాము వయసు ఇక్కడ 99 సంవత్సరాలు. ఆ వయసులో ఆయనకి సంతానం లేదు. దేవుడి సర్వశక్తుల్ని అనే పదం ఎందుకు వాడారు అంటే అబ్రహాముకి సంతానం కలిగించేటటువంటి స్థితి వయసు దాటిపోయింది. కానీ నీకు ఆ శక్తి లేదని నువ్వు భావించవచ్చు, కానీ నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడిని. అబ్రహాం అవసరత ఏంటో తెలుసుకొని అబ్రహాముకి ప్రత్యక్షమై 99వ సంవత్సరంలో అబ్రహాముతో మాట్లాడిన మాట అది. ఆయన ప్రత్యక్షమయ్యే దేవుడు అండి. ఎవరికి ప్రత్యక్షం అవుతాడు? ఈ వచనం ప్రకారం అవసరతలో ఉన్న వారికి ప్రత్యక్షం అవుతాడు. ఈ మనిషికి అవసరత ఉందని ఆయనే తెలుసుకుంటాడు. ఆ మనిషి దగ్గరికి వెళ్ళి అవసరతను గురించి ఆయనే మాట్లాడతాడు. ఇక్కడ అబ్రహాము అవసరత ఏంటంటే సంతానం. ఇక్కడ కూర్చున్న మన అవసరత ఏంటంటే మీ అవసరత మీకు తెలుసు, మీ కుటుంబ అవసరత మీకు తెలుసు, కానీ మీకంటే ముందుగా దేవునికి తెలుసు. దేవునికి తెలుసుకొని దేవుడు మాట్లాడుతున్నాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, నాకు అసాధ్యమేది లేదంటున్నాడు. నీ పిల్లల విషయం, నువ్వు విద్యా విషయం ఆలోచించవచ్చు, చదువు విషయం ఆలోచించవచ్చు, వివాహాల విషయం ఆలోచించవచ్చు. వాటిల్లో మనకి అసాధ్యమని కొంచెం తోచవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నేను మనం ధ్యానం చేయబోయే మాట ఇది ఈరోజు. సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు అంటానికి ఇక్కడ సహోదరుడు పాట పాడారు. నజరేయుడు అనే పాట పాడి ఆ పాటలో ఒక వచనం ఏంటంటే శూన్యంలో భూమిని వేలాడదీశాడు. ఇక్కడ ఫ్యాన్ వేలాడుతుంది, దానికి ఒక రాడ్ సపోర్ట్ ఉంది. మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వేలాడతాం, ఇలా ఏదన్నా సపోర్ట్ చూసుకొని వేలాడతాం. కానీ ఆయన ఎలా వేలాడదీశాడు? శూన్యంలో వేలాడుతుందండి భూమి. అది శక్తి అంటే అదండి ఆయన శక్తి. వేలాడదీశాడు శూన్యంలో, విమోచించాడు. అది ఆయన శక్తి. ఇంకెవరు చేయలేరు ఆయన చేసింది. శూన్యంలో భూమిని వేలాడదీయటం ఎవరు చేయలేరు, విమోచించడం ఇంకెవరు చేయలేరు. ఆసక్తి ఆయనకే ఉంది.
క్షమించడం కూడా ఇంకెవరు చేయలేరు, ఆయనకే ఉంది ఆ శక్తి. సర్వశక్తుడు అంటే సర్వశక్తుడు చేసిన పని మరొకరెవరు కూడా చేయలేరు. ఈ సర్వశక్తుడు అబ్రహాముకి ఎందుకు దర్శనమిచ్చాడు అంటే, అబ్రహాము జీవితంలో లేని దానిని సమృద్ధిగా కలుగజేయటానికి, మామూలుగా కాదండి, లేని దానిని ఎలాంటి సమృద్ధి అంటే సముద్ర ఒడ్డుకు తీసుకెళ్ళి ఆ ఇసుక రేణువులు లెక్కించమన్నాడు. అది అసాధ్యం మానవుడికి లెక్కించడం. అలాగే ఆకాశం వైపు చూపించి నక్షత్రాన్ని లెక్కించమన్నాడు, అది అసాధ్యం మానవుడికి. అసాధ్యమైన దాన్ని చేయగలిగినటువంటి కెపాసిటీ, శక్తి ఆయనకు ఉన్నాయి. అందుకే ఆయన అంటున్నాడు, ఆయన గురించి ఆయన చెప్పిన మాట అంటే, నేను సర్వశక్తుడిని. ఇక అబ్రహాం దానికి మారు మాట్లాడలేదండి. కింద చదువుకుంటూ వెళితే అబ్రహాం సాగిలి పడ్డాడు. ఇంకంతే. అబ్రహాం దేవునికి సాగిలపడినట్లు తర్వాత వచనాల్లో మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ కూడా ఇప్పటి వరకు మనం ఆయనకి సాగిలపడ్డాం, ఆరాధన ద్వారా, స్తుతి ద్వారా. కనుక ఈ వచనం ద్వారా మనం గమనించేది ఏంటంటే, దేవుడు దర్శించే దేవుడు మొదటిగా జీవితాన్ని దర్శిస్తాడు, కుటుంబాన్ని దర్శిస్తాడు. దర్శించేది ముందు మీ అవసరత తెలుసుకొని మరి దర్శిస్తాడు. చూడండి, మనుషులకి దేవుడికి ఉన్న తేడా మనం ఇక్కడ గమనించాలి. మనం ఏదన్నా అవసరతలు ఉన్నామంటే మన బంధువులు కానీ మన స్నేహితులు కానీ మనల్ని దర్శిస్తారా? రాదు. అసలు 99 ఏళ్ల వయసులో, ఆ వయసులో ఆయన ద్వారా నాకేం దొరుకుతుంది, ఏం మేలు జరుగుతుందని మనుషులు ఎవ్వరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళరండి. వెళ్ళే స్థితి కాదు, వెళ్ళే వయసు కాదు ఆయన. ఈ దినాల్లో తల్లిదండ్రులను తీసుకెళ్ళి ఏది భూములకు అప్పగిస్తున్నారు. వాళ్ళ వయసును గమనించి, వాళ్ళ అవసరతను గమనించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అవసరం తీర్చే బిడ్డలు ఎందరున్నారు? నేను అందరినీ అన్నాను. సమాజాన్ని ఒక్కసారి పరిశీలిస్తే మనుషుల స్థితి ఎలా ఉంది అంటే, మనిషి అవసరతను తెలుసుకొని ఆ మనిషి దగ్గరికి వెళ్ళి ఆ మనిషి అవసరత తీర్చే మనస్సు దేవునికే ఉంది. దేవుని నమ్మిన ప్రజల్లో కూడా చాలా అరుదుగా చూస్తాం. సమరయుడు దొంగల చేత కొట్టబడ్డాడు, పడిపోయి ఉన్నాడు. ఎంతమంది మొదటి ఇద్దరు ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయారు, సహాయం చేయలేకపోయారు. మన స్నేహితుల్లో, మన బంధువుల్లో అవసరతను గుర్తించి మనం వెళ్ళి ఎంతమందికి సహాయపడ్డాం? ఏమండి, అలా చేసే దేవుడు కదా నువ్వు నమ్మింది. నీ సహాయం ఎంతమందికి అందింది? కనుక దేవుడు ఎవరు అంటే, ఆయన చెప్పినటువంటి మాట, నేను సర్వశక్తుడిని అంటున్నాడు. సర్వశక్తుడు దర్శిస్తాడు, దర్శించి నీ అవసరం తీరుస్తాడు. ఈ మాటలు ఎప్పుడో జరిగిపోయాయి. ఈరోజు ఆయన ఎవరిని దర్శించాలని ఆయన ఊహించారో, ఎవరి అవసరత, ఎవరి జీవిత అవసరత, ఎవరి కుటుంబ అవసరత తీర్చాలని ఆయన అనుకుంటున్నారు. ఆయన మనసులో ఉన్నారు. ఆయన మనసులో ఉండి ఈ రీతిగా వాక్య రూపంలో మిమ్మల్ని దర్శించి మీ అవసరత తీర్చడానికి ఆయన సహాయపడ్డాడు. ఇక్కడ స్వయంగా నేను సర్వశక్తున్నది దేవుడు చెప్పారు. మరో వచనం చూద్దాం. ఋతు గ్రంథంలో ఉన్నటువంటి మాట, ఇక్కడ ఒక వ్యక్తి పలుకుతున్నటువంటి మాట, అదే పదాన్ని ఒక వ్యక్తి పలికాడు. ఋతు గ్రంథం 1వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట 20వ వచనంలో, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగ చేశాను కనుక నన్ను నయోమి అనక మారా అనుడి. చూడండి, ఎవరండి కలుగు చేసింది? నాకు చాలా దుఃఖము కలుగు చేసింది ఎవరు? అమ్మ, సర్వశక్తుడు. అక్కడ ఉంది కదా పదం. ఇక్కడ
స్త్రీ వాడుతున్న పదం ఆయన సర్వశక్తుడు అంటుంది. సర్వశక్తుడు ఏం కలుగు చేశాడు? దుఃఖాన్ని కలుగు చేశాడు. తర్వాత 20వ వచనంలో చూస్తే నాకు బాధ కలుగు చేశాను ఉంది. చూడండి, చాలా దుఃఖము కలుగు చేసింది ఆయనే, బాధను కలుగు చేసింది కూడా. ఇందాక అబ్రహాము దగ్గరికి వెళ్ళి అబ్రహాము జీవితంలో లేని సంతానాన్ని ఇచ్చింది కూడా సర్వశక్తుడి. చూడండి, అబ్రహాము దగ్గరికి వెళ్ళి అబ్రహాముకి లేనిది కలుగు చేశాడు ఆయన. ఈ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఈ స్త్రీకి ఏం చేశాడు ఆయన? బాధను కలుగు చేశాడు, దుఃఖాన్ని కలుగు చేశాడు. ఎందుకు ఆ బాధ కలిగింది, ఎందుకు ఆ దుఃఖం కలిగిందంటే ఈ మొదటి అధ్యాయంలోనే వాళ్ళు బెత్లెహేములో ఉన్నారండి. బెత్లెహేములో ఉండి బెత్లెహేములో కరువు వచ్చింది. కరువు రాగానే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారంటే మోయాబుకి వెళ్ళారు. మోయాబుకి వెళ్ళి మోయాబులో కాపురం ఉన్నారు. అలా కాపురం ఉండగానే ఈమె భర్త చనిపోయాడు. ఈమె భర్త చనిపోగానే తర్వాత 2 మగపిల్లలు ఉన్నారు. ఆ 2 మగపిల్లలకి అక్కడే వివాహం చేసిందట. 2 మగపిల్లలకి ఎప్పుడైతే వివాహం చేసిందో కొంతకాలానికి 2 మగపిల్లలు కూడా చనిపోయారు. అప్పుడు భర్తను పోగొట్టుకున్నాను, 2 బిడ్డల్ని పోగొట్టుకున్నాను, మీరు మీ బంధువులకి మీ స్నేహితులు ఇక్కడే ఉన్నారు కనుక మీరు వెళ్ళిపోండి అని చెప్పింది. చెప్తే ఒక కోడలు వెళ్ళిపోయింది. ఒక కోడలు మాత్రం నేను నీతోనే ఉంటాను, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు అని చెప్పేసి ఆమెతో కలిసి మరలా బెత్లెహేముకు వచ్చారు. బెత్లెహేముకు రాగానే ఆ ఊర్లో ఉన్న వారంతా కూడా సమకూడి ఆమెను పలకరిస్తున్నారు నయోమిని. ఇది సందర్భం. అలా పలకరించే సందర్భంలో నయోమి అంటే ఆమె పేరుకి అర్థం మధురం, నా పేరుకి అర్థం మధురం, కానీ ఇప్పుడు నా జీవితంలో ఆ మాధుర్యం లేదు. నన్ను నయోమి అని పిలవద్దు. సర్వశక్తుడు నన్ను ఏం చేశాడంటే తన శక్తిని ఉపయోగించి నా మీద నాకు బాధ కలుగు చేశాడు, నాకు దుఃఖాన్ని కలుగు చేశాడు. దేవుడు అబ్రహాము జీవితంలో సంతానాన్ని ఇచ్చాడు, నయోమి జీవితంలో బాధను దుఃఖాన్ని కలుగు చేశాడు. భర్తను తీసేసి కుమారులను కూడా తీసేశాడు. చూడండి, ఎవరి జీవితంలో ఏం చేయాలో ఆయనకు ఆ శక్తి ఉంది. ఇది నా జీవితం, ఇది నా కుటుంబం అని మనం తలుస్తాం. కానీ మన జీవితం మీద మనకున్న శక్తి ఏంటి చెప్పండి? ఏం చేయగలవు నీ జీవితాన్ని? ఏం చేయగలవు నీ కుటుంబాన్ని? మనకు ఆ శక్తి చాలండి. మనకున్న చదువు కానీ, మనకున్న ఆర్థిక పరిస్థితి కానీ, మనకున్న బలాన్ని కానీ మనం చూసుకొని నేను ఇది చేయగలను అని మనం ఆలోచన చేస్తాం. అలాగే ఆలోచన చేశాడు ఒక ఆయన. సమృద్ధిగా పండింది, కొత్తగా కొట్లు కట్టించాడు, అంత సమకూర్చాడు, పట్టుమని మనుషులు అనుకుంటున్నాడు. అనేక సంవత్సరాలకు నీకు సరిపడా నీకు పంట, తినము త్రాగుము. అవి జరిగినాయండి? జరగలా. ఎందుకంటే ఆయన జీవితం మీద అధికారం ఆయనకి లేదు. తినమని ఆయన చెప్పుకున్నాడు, తాగమని ఆయన చెప్పుకున్నాడు, సుఖించమని ఆయన చెప్పుకున్నాడు. కానీ జరిగిందేంటి? సర్వశక్తుడి మాట ఆయన జీవితంలో నెరవేరింది. సర్వశక్తుడి మాట అబ్రహాము జీవితంలో నెరవేరింది. సర్వశక్తుడి మాట నయోమి జీవితంలో నెరవేరింది. ఈ మాటలు విన్న తర్వాత నీ జీవితంలో ఏం నెరవేరుతుంది? సర్వశక్తుడు ఏం చేస్తున్నాడో మనకు అర్థమైపోతుంది. సర్వశక్తుడు నీ జీవితం పట్ల ఎలా ఉన్నాడు, నీ కుటుంబం పట్ల ఎలా ఉన్నాడు అని ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఆయన ఈరోజు ఇక్కడ ఈ సందేశం మాట్లాడేది నన్ను ఒక వ్యక్తిగా చూడకండి. ఈ స్వరం, ఈ మాట దేవుని మాట. ఆ మాట ఎవరితో మాట్లాడుతున్నాడో నాకైతే తెలియదు. ఆయన నేను సర్వశక్తుడిని అని నీ గుర్తు చేస్తున్నాడు. ఆయన సర్వశక్తుడు అని గుర్తు లేకుండా పోయింది ఎవరికి?
నయోమికి. నయోమి భర్త పేరు ఎలీమెలెకు అండి. ఎలీమెలెకు అంటే అర్థం ఏంటంటే దేవుడే నా రాజు, నా జీవితానికి రాజు ఎవరు అంటే దేవుడే, కానీ నా ఇష్టం నేను నెరవేర్చుకుంటా అంటాడు ఆయన. రాజు మాత్రం దేవుడే, రాజు చెప్పింది చేయను, రాజు పరిపాలన నా జీవితంలో సాగదు. ఎవరి ఇష్టం నెరవేరుతుంది జీవితంలో? ఎలీమెలెకు ఇష్టమే నెరవేరుతుంది ఆయన జీవితంలో. అలా నెరవేరితే సర్వశక్తుడు చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. మరి నీ జీవితంలో ఎవరి ఉద్దేశం నెరవేరుతుంది? నీ కుటుంబంలో ఎవరి ఉద్దేశం నెరవేరుతుంది? దేవుని సంఘంలో ఎవరి ఉద్దేశం నెరవేరుతుంది? ఆయన సర్వశక్తుడండి. ఆయన ఎవరండి? సర్వశక్తుడు. చూస్తున్నాడు ఆయన, నీ జీవితాన్ని చూస్తున్నాడు. చూస్తూ ఊరుకోడు ఆయన. ఆయన దర్శిస్తాడండి. అబ్రహామును దర్శించాడు. అలా ప్రతి కుటుంబాన్ని, ప్రతి జీవితాన్ని దర్శిస్తాడు. దర్శించేటప్పుడు ఏ ఉద్దేశంతో వెళ్తున్నాడో ఆయనకు ముందే ఆలోచన ఉంటుంది. అబ్రహాం సంతానం గురించి ఆలోచించి వెళ్ళాడు. సమరయ స్త్రీ దగ్గరికి ఏ ఉద్దేశంతో వెళ్ళాడు? ఆమెకి రక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో వెళ్ళాడు. ఆమెను రక్షణలో నడిపించాడు ఆయన. అబ్రహామును దర్శించిన సర్వశక్తుడు సమరయ స్త్రీని కూడా దర్శించాడు. అదేవిధంగా ఆయన పరిచర్య అంతా అయిపోయింది, ఆయన చనిపోయాడు, అంతా అయిపోయింది అనుకున్నాడు. 12 మంది ఆ శిష్యులు ఆయన ఉండగా ఆయనతో కలిసి తిరిగారు. తర్వాత వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి చేపలు పట్టుకుందామని వలలు వేసుకుంటున్నాడు. రాత్రంతా ప్రయాసపడ్డప్పుడు ఏమి దొరకల. అప్పుడు దర్శించాడు. అవసరతను దర్శిస్తాడండి. వయసంతా అయిపోయిందని అవసరతలో కూర్చున్న వ్యక్తిని దర్శించాడు. ఇక్కడ మొయాబులో ఉన్న స్త్రీని, ఆ కుటుంబాన్ని దర్శించాడు. అలాగే వలల రాత్రంతా ప్రయాసపడి ఏది పట్టుకోలేక నిరాశలో ఉన్న వాళ్ళని దర్శించాడు ఆయన. వాళ్ళని దర్శించి వాళ్ళు వలలు పిగిలిపోయేటట్టు గొప్ప చేపలు వాళ్ళకి అనుగ్రహించాడు. చూడండి, దర్శించి ఊరక వదిలేసి రాడండి. మనమైతే దర్శించి 4 మాటలు చెప్తాం, ఆదరణ మాటలు చెప్తాం, చేస్తాం. వీళ్ళని దర్శించి గొప్ప చేపలు ఇచ్చాడు. అబ్రహామును దర్శించి విస్తారమైన సంతానాన్ని ఇచ్చాడు. ఎవరికి అవసరమైన దాన్ని వాళ్ళకి ఇచ్చే దేవుడు. నన్ను దర్శించాడు. అమ్మకి సంతానం లేదు. సంతానం లేకపోతే అయ్యా ముందుగా మగపిల్లడు నువ్వు సేవకు సమర్పిస్తానని ప్రార్థన చేసినప్పుడు 2 మగపిల్లలు 2 ఆడపిల్లలు, 4 సంతానం కలిగింది. మొదటి పిల్లడు నన్ను దేవునికి ప్రతిష్ఠించాడు. ఆ దేవుని ప్రతిష్ఠించినప్పుడు ఆ పరిచర్య ప్రారంభం నుండి చివరి వరకు నా జ్ఞానం, నాకున్న విధానం పరిచర్యకు సరిపోయేది కాదు. ఇలా నోరు తెరిచి మాట్లాడగలిగేటటువంటి శక్తి నాకు లేదు. కానీ మాట్లాడగలిగే శక్తి నాకు ఇచ్చి తన పరిచర్య అంతా చక్కగా ముగించాడు. పరిచర్యలో ఉన్న ఇంకా 10 సంవత్సరాలకు రిటైర్మెంట్ అవుతాం అనగా సర్వీసులు ఉండగానే పిల్లడికి పెళ్లి చేయాలి. 2 మగపిల్లలు, పిల్లడికి పెళ్లి చేయాలని ఎంతో ప్రయాసపడ్డాం, ఎంతో ప్రయత్నించాం. కానీ అవలా సర్వీస్ అంతా అయిపోయి రిటైర్ అయ్యి గుంటూరు వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ వివాహం జరిగించాడు. వివాహం జరిగించిన వెంటనే మళ్ళా బాబు వచ్చాడు. మనం అనుకునేది జరగదండి, మనం ప్రయాసపడేది జరగదు. ఎందుకంటే మన శక్తికి పరిమితులు ఉన్నాయి. ఆయన ఎవరు? సర్వశక్తుడు. ఆయన సర్వశక్తి మంతుడు అని నా జీవితంలో రుజువైంది, నా కుటుంబంలో రుజువైంది, నా పరిచర్యలో రుజువైంది. దానికి నేను ప్రత్యక్ష సాక్షిని. ఇక్కడ బైబిల్ గ్రంథంలో అబ్రహాము జీవితంలో సర్వశక్తుడు అని రుజువు చేశాడు ఆయన. ఇలాగే మీటింగ్ జరుగుతుంది. 3 రోజులు జరిగింది. ఆహారం లేదు. వాళ్ళకి ఆహారం పెట్టాలనుకున్నాడు ఆయన.
శిష్యులు పిలిచి అడిగితే ఆహారం ఎక్కడ పెడతామయ్యా, ఇది అరణ్యం ఎక్కడ దొరకదన్నారు. కానీ ఈయనెవరు? సర్వశక్తుడు. అంతమందికి పెట్టాడు, ఇక మిగిలిన గంపల్లో స్టోర్ చేశాడు. ఆయన ఏదైనా చేయాలి అనుకుంటే చేసే శక్తి ఆయనకు ఉందండి. ఆయన ఎవరండి? సర్వశక్తుడు. ఈ మాటలు విన్నప్పుడు ఈరోజు ప్రభువా, నువ్వు సర్వశక్తుడిగా నా జీవితంలోకి రండి తండ్రి, సర్వశక్తుడిగా నా కుటుంబంలోకి రా ప్రభువా అని సంతోషంగా మీరు ఆహ్వానించి ఆయన తీసుకెళ్ళాడు. ఆయన ఎవరు పిలుస్తారా అని ఆయన ఎదురు చూస్తున్నాడండి. ఆయన వచ్చి గుర్తు చేశాడు, నేను సర్వశక్తుడిని అని గుర్తు చేశాడు. గుర్తు చేసిన తర్వాత ఎవరు నన్ను పిలుస్తారా అని ఇప్పుడు ఎదురు చూస్తున్నాడు. లూకా సువార్తలో ఉన్న చివరిగా ఒక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్తలో మరొక స్త్రీ ఆ పదాన్ని వాడినట్లు మనం చూస్తున్నాం. మొదటి అధ్యాయం 49వ వచనంలో ఒక స్త్రీ ఈ పదాన్ని వాడాడు. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములను మరి అన్నటువంటి మాట. ఎవరికి చేయలే కార్యాలు. ఇక తర్వాత వచనాల్లో చూసుకుంటే అందరూ నన్నే ధన్యురాలంటారు. ఎవరికి చేయని కార్యం ఆ సర్వశక్తిమంతుడు నాకు చేశాడు అని చెప్పి ఆ మరియ తన సాక్ష్యాన్ని వెల్లడించిన విధానాన్ని మనం చూస్తున్నాం. కనుక దేవుళ్ళో జీవిస్తున్నటువంటి మనం ఇక్కడ ముగ్గురు జీవితాల్లో దేవుడు తనకున్న శక్తిని బయలుపరిచాడు. అబ్రహాము జీవితంలో బయలుపరిచాడు, అలాగే నయోమి జీవితంలో బయలుపరిచాడు, అలాగే మరియ జీవితంలో బయలుపరిచాడు. అందరి జీవితంలో మంచే చేస్తాడని జరగాలని మనం ఆశిస్తాము. కానీ నయోమి జీవితంలో మాత్రం మంచి జరిగిందా? జరగలా. ఆమె ఉండాల్సింది ఎక్కడ? ఆ బెత్లెహేములో ఉండాలా. ఆ బెత్లెహేమును విడిచి మోయాబుకి వెళ్ళింది. ఆ మోయాబుకి వెళ్ళి ఇవన్నీ జరిగినాయి. తర్వాత మొదటి 6వ వచనంలో అంటాడు, దేవుడు తన ప్రజలను దర్శించడానికి ఎక్కడికి వచ్చాడు? మోయాబుకి రాలా. ఎక్కడికి వెళ్ళాడండి? బెత్లెహేముకి వెళ్ళాడు. బెత్లెహేములో ఎవరున్నారు? తన ప్రజలు. స్వయంగా రాసినటువంటి మాటది. తన ప్రజలను దర్శించే దేవుడు. తన ప్రజల్లో అబ్రహాము ఉన్నాడు, తన ప్రజల్లో మరియ ఉంది, తన ప్రజల్లో రూత్ ఉంది. తన ప్రజలుగా ఉండని వారు నయోమి, ఆమె కుమారులు, ఆమె భర్త. ఇప్పుడు మీరు ఎక్కడున్నారండి? ఆయన ప్రజల జాబితాలో మీరున్నారా? ఆయన ప్రజల జాబితాలో నీ కుటుంబం ఉందా? ఒకవేళ లేకపోతే ఆయన పిలుస్తున్నాడు. ఈరోజు మిమ్మల్ని దర్శించినందుకే, మిమ్మల్ని నన్ను దర్శించాడు. నేను సర్వశక్తుణ్ణి అది మీరు గుర్తు చేసుకొని నాతో కలిసి జీవించండి. నాతో కలిసి జీవిస్తే నా శక్తిని మీ జీవితాల మీద, మీ కుటుంబాల మీద కనపరచి ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని నేను మీకు కలుగు చేస్తానంటున్నాను. కనుక సర్వశక్తుని మన జీవితాలకు ఆహ్వానిద్దాం, ఆయన ఆశీర్వాదాలు పొందుతాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు మాట్లాడిన మాటలను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు. అద్భుతమైన తండ్రి, మీకు వందనాలు.